వైభవంగా ప్రారంభమైన మేడారం మహాజాతర. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రావకతో మహాజాతర అంకురార్పణ జరిగింది. సాయం సంధ్యా సమయంలో ఆదివాసీల డోలు చప్పుళ్ళు, పూనకాలు, నృత్యాల మధ్య పగిడలను చేతబూని ఎర్ర వస్త్రాలను చుట్టుకున్న వడ్డెలు భక్తి శ్రద్ధలతో సారలమ్మను కన్నెపల్లి నుంచి తోడుకొని వచ్చారు. దీనికి ముందుగా పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులను తమ వంశస్థులు అంగరంగ వైభవంగా గద్దెలపైకి చేర్చారు. దీంతో గద్దెల ప్రాంగణంలో దేవతాగమన వాతావరణంతో హోరెత్తింది. పసుపు, కుంకుమ, వడిబియ్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమ ఇష్టదేవాలకు జనం మొక్కులు సమర్పించుకున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరిగే మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో ఇసుకతో వనదేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివసత్తుల పూనకాలతో జంపన్న వాగులో 10,000 దండలే తల్లి అబ్బిస్సా అంటూ సమ్మక్క తల్లికి పబ్బతి పడుతూ పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలకు వడిబియ్యం, బంగారం సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారు. తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇంటి ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తమ కోరిన కోరికలు తీర్చమని వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర కేవలం పండుగ కాదు, గిరిజనుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. మేడారంలో విగ్రహాలు ఉండవు, గద్దెలే దేవతల నివాసాలు. గిరిజన సాంప్రదాయాలే పూజలు, బెల్లం నైవేద్యం, కుంకుమ, పసుపు, వెదురు గద్దెలు ఇవే ప్రత్యేకతలు. అడవుల్లో మొదలైన ఆరాధన నేడు దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి గుర్తింపుగా నిలిచింది. విద్యుత్ దీపాల వెలుగు, విస్తృత ఏర్పాట్ల మధ్య మేడారం వెలుగులీనుతోంది. జాతర నేపథ్యంలో తీర్చిదిద్దిన నూతన గద్దెల పునరుద్ధరణ, ద్వారాలు, పూలతో అలంకరణ, జనహోరుతో మేడారం, జంపన్నవాగు, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు నూతనోత్తేజంతో జిగేల్మంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ములుగు జిల్లా యంత్రాంగమంతా మోహరించి మేడారం జాతర విజయవంతంలో సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భద్రత, ప్రాథమిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవార్లకు, పగిడిద్దరాజులకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఆ సన్నివేశం జాతరకే తలమానికంగా నిలవనుంది. మేడారంకు వచ్చిన భక్తులంతా ఒక రకమైన ఉద్విగ్నతకు లోనయ్యే ఆ వాతావరణం జాతరను అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. సమ్మక్కను తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ భక్తులందరూ అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని ప్రభుత్వం మరియు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.